యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉంటారని దేవుని కృపలో బలపడతారు. అలాంటి వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీరు బాగుంటారు కదా. మీరు ఎప్పుడూ మంచిగానే ఉంటారు, చక్కగా ఉంటారు. మీరు ఏం భయపడవద్దు. ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు, అద్భుతం పొందుకోబోతున్నారు. మిమ్మల్ని తోక కాదు తలగానే దేవుడు ఉంచుతాడు, కిందవాడు కాదు పైవాడుగానే ఉంచుతాడు. మీ ఆశీర్వాదాన్ని, మీ అభివృద్ధి ఆపటం ఎవరి తరం కాదని నేను యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 12-13 వచనం. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రభు యొక్క ఆదంగం, దేవుని యొక్క భారం ఏంటో మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. నీకు దేవుడు ఏమైనా, ఎట్లయినా, ఎక్కడైనా దేవుడు చేయగలుగుతాడు, ఇవ్వగలుగుతాడు. కానీ ఆయన మీ నుండి కోరేది ఏంటంటే మీరు ఆయనకు సమీపం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఈరోజు అదే మాట్లాడారు. నా బిడ్డలు ఇది చెప్పు, ఈరోజు మార్నింగ్ డివోషన్లో ఈ మాట చెప్పు, నేను వారికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఇంతకాలం మీరు దగ్గర అవ్వాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ దగ్గరకి రాలేకపోయారు. ఇప్పుడు యేసే మీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి ఆయన స్వీకరించండి. దేవుని బిడ్డలారా, ఆయన స్వీకరిస్తే ఆయన మీకు దగ్గర అవుతాడు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసం అనేది ఆశీర్వాదం కింద ఎంచబడింది. కాబట్టి మరి ప్రతి ఆశీర్వాద పలుకులు లాస్ట్ వర్డ్ ఏంటంటే తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడుగా ఉండగా కానీ ఆది అపోస్తలులు పలుకుతూ వచ్చారు. అందువరకు 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవునితో, పరిశుద్ధాత్మ తండ్రితో అన్యోన్య సహవాసం మనకు కావాలి. ఎప్పుడు ఒక మనిషి తండ్రికి సమీపించగలుగుతాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదివితే, నేను తలుపు తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతను నాతో కలిసి భోజనం చేసేదము అంటున్నాడు. దేవుడు అని తెలిసిన తర్వాత, ఇది దేవుని స్వరం అని తెలిసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు నీకు దేవుడు దగ్గర అయిపోతాడని ఈ వాక్య సందేశం మనకు తెలియపరుస్తున్నాయి. అవును, దేవుడు చెప్పింది చేస్తే మనం ఖచ్చితంగా దేవుడికి దగ్గర అవుతాం. నా స్వరం విని తలుపు తీసినట్లా అంటే అర్థం ఏంటంటే నా మాటకు లోబడితే అప్పుడు నేను నీతో పాటు ఉంటాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు లోబడటానికి ఈ సంవత్సరం తీర్మానించండి. కష్టమో, నష్టమో, లాభమో సంపూర్ణంగా ఆయనకు లోబడటానికి తీర్మానించండి. రెండవదిగా కీర్తన 145:18 ఏమంటుందంటే, ఎందరైతే మొరపెడుతున్నారో మొరపెడుతున్న వాళ్ళందరికీ ఆయన సమీపిస్తున్నాడట. అంటే మీరు ప్రార్థనను మానకూడదు. డైలీ వయసుగా డైలీ మీరు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన జీవితం ఎలా ఉందంటారంటే వారానికి ఒక రోజు, లేకపోతే నెలకి ఒక రోజు కాదు, మీరు డైలీ బేసిస్ కింద ఉదయమే లేచి దేవుని పాదాల దగ్గర గడపాలి. దేవుడితో సాలిడ్ టైం ఇచ్చి ప్రార్థన చేయాలి. అలా మీరు అలవాటు పడితే ఖచ్చితంగా మీరు దేవుడికి చాలా క్లోజ్గా ఉంటారు, సమీపంగా ఉంటారు. అన్నిటికీ పైగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఏమంటుందంటే, యేసుక్రీస్తు రక్తం వలన ఆయనకు మనం సమీపస్తులు అవుతామని రాయబడి ఉంది. అవును బిడ్డలారా, యేసు రక్తం వలన మనం కడుగబడి, శుద్ధీకరించబడి, మన జీవితాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన దేవునికి సమీపస్తులు అవ్వగలుగుతాం. 4వదిగా మనం చూస్తే, సంఘములో చేర్చబడిన వారిని ప్రభు ఏమంటున్నాడు అంటే నా శరీరం అంటున్నాడు, నేను మీకు శిరస్సు అంటున్నాడు. అవును, ఎవరైతే మారు మనసు పొంది బాప్టిజం పొందుకొని మరి సంఘములో చేర్చబడుతున్నారో వాళ్ళు కూడా తండ్రికి సమీపస్తులుగా ఉండగలుగుతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29-31 వచనాలు చదివితే మీకు అర్థమవుతాయి. మనం యేసుక్రీస్తు యొక్క శరీరం, ఆయన మనకు శిరస్సు. అంటే ఎంత దగ్గర ఉన్నామో చూడండి. ఎప్పుడు ఈ పోల్చడం అనేది జరుగుతుందంటే మన సంఘములో చేర్చబడినప్పుడు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక.
పరిశుద్ధమైన నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే మమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి విశేషమైన కృపతో శక్తితో వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, నీకు సమీపంగా ఉండే కృప దయచేయండి, సమీపస్తులుగా ఉండేందుకు సహాయం చేయండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి బలపరిచి రెడ్డుపల ఆత్మ దయచేసి దీవించమని అభిషేకించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండం 34:10. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. గూడెంలో దహించు అగ్ని యేసుక్రీస్తు ఆశీర్వాద స్వస్థత వాగ్దాన కూడిక జనవరి 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని చర్చ్, అద్దరి వీధి, గూడెం. ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072